చాలా సార్లు విశ్వాస జీవితంలో రోడ్ అంతా స్మూత్ గా ఉన్నంత వరకు, బండి ఈజీగా వెళ్ళినంత వరకు అంతా బానే ఉంటదండి. నిన్నే ప్రేమించునంటాము, సాక్ష్యాలు చెప్పేస్తుంటాము, అంతా చాలా చాలా బాగుంటది. ఒక్కసారి కష్టాలు ప్రారంభం అవగానే అప్పుడు నిజమైన విశ్వాసమా, ఉట్టుట్టి విశ్వాసమా బయటకు వస్తదండి. కష్టమే, శ్రమే ఒక విశ్వాసి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా, అస్థిరమైన విశ్వాసం చెట్ట పొట్ట అనేది శ్రమనే బయట పెడతది. ఇంకెవ్వరు బయట పెట్టక్కర్లేదు. మన విశ్వాసం యొక్క నాణ్యత, మన విధేయత యొక్క నాణ్యత, మన సమర్పణ యొక్క నాణ్యత ఎప్పుడు బయటకు వస్తదంటే శ్రమ అనే కొలిమిలో మనము పరీక్షించబడినప్పుడే. ఈ శ్రమ నాకు వద్దు, ఈ శ్రమ నేను సహించలేను అని వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం శ్రమలో కూడా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య చెప్పిన మాటను ఫాలో అయ్యి, ఏమున్నా ఏం లేకపోయినా ప్రభువునే వెంబడిస్తానని సాగిపోయేవారు యేసయ్య యొక్క నిజమైన శిష్యులండి. హల్లెలూయా.